శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సోమవారం. ఈ సోమవారం అమావాస్య తిథి, చాలా శక్తివంతమైన అమావాస్య తిథి. మార్గశిర మాసం చివరి అమావాస్యగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. అంటే మూలా నక్షత్రం అంటే ధనుసు రాశిలోకి చంద్రుడు వెళ్ళారు. ఎవరితో? అక్కడ ధనుసు రాశిలో సంచరిస్తున్న రవితో చంద్రుడు వెళ్ళడం వల్ల అమావాస్య గడియలు. రెండవది మూలా నక్షత్రం. అందువల్ల ఈరోజు మొట్టమొదట మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా మన పితృదేవతలను తలుచుకోవడం, అలాగే శివాలయానికి వెళ్ళి దైవ దర్శనంలో పాల్గొనడం చాలా ముఖ్యమైనది. అలాగే మనం కుటుంబం సంతోషంగా ఆరోగ్యపరమైన విషయాల్లో, వ్యాపార రంగంలో అభివృద్ధి, అలాగే అనేక విషయాల్లో మనం నూతన ఉత్సాహం ద్వారా అనేక విషయాల్లో విజయం పొందాలని భగవంతుడి ఆశీర్వాదం ఈరోజు పితృదేవతల ద్వారా మీకు కలుగుతుంది. అలాగే సంపూర్ణ అమావాస్య అంటే తెల్లవారి నుంచి రాత్రి మరుసటి ఉదయించే లోపల వరకు ఉండడం వల్ల ఇది సంపూర్ణ అమావాస్యగా ఉంటుంది. ఈ అమావాస్య తర్వాత మనకు అనేక విషయాల్లో మంచి జరగడానికి మొట్టమొదట ప్రారంభమవుతున్న చంద్రుడు ధనుసు రాశిలోకి ఉండడం చాలా శ్రేయస్కరం. అలాగే ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులు వాళ్ళతో మెలగాలి. ఇక్కడ కానీ ఎక్కువగా ఆవేశంగా మాట్లాడకుండా, విమర్శనలు తీసుకోకుండా, పేరు ప్రతిష్టలకి ఎక్కడన్నా ఎవరన్నా శత్రువులు భంగం కలిగించినా వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండి వాళ్ళ కంటి చూపుకు తగలకుండా ఉండడం మంచిది. అలాగే మనం చేసిన అప్పులు త్వరగా తీరిపోవడానికి మంచి గ్రహాల యొక్క సహకారం అందడం జరగబోతుంది. మీ అప్పులు బాధ తీరడానికి అవకాశం ఉంటుంది. మీరు పెట్టిన బ్యాంకులో పెట్టిన నగలు విడిపించుకునే సమయం ఆసన్నమైనది. కుటుంబంలో సంతోషకరమైన విద్య, ఉద్యోగ లాభాలు సమకూరుస్తాయి. దానివల్ల మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండబోతుంది. చిరునవ్వుతో ప్రారంభమవుతున్న మన జీవితానికి ఈ రోజు నుంచి, చీకటి రోజు నుంచి వెలుతురు రోజుకి రావడానికి మొట్టమొదట విజయ అవకాశాలు ప్రారంభమవుతుంది. ఎప్పుడంటే ప్రతి గ్రహం యొక్క బలం మనకు ఉన్న చిన్నపాటి గ్రహస్థితుల యొక్క బలాల వల్ల మనకు అసూయ పడే వాళ్ళు ఇబ్బందులు కలిగిస్తారు. విమర్శలు కలిగించే వాళ్ళు విమర్శించడానికి ప్రారంభిస్తారు. అలాగే మన ఎదుగుదలని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు. అందువల్ల ఎదిగేటప్పుడే అత్యంత జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి. ఎక్కువగా ధన సంపాదన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉన్న డబ్బులని ఎక్కడ కానీ వృధా చేయకుండా జాగ్రత్త పడాలని శాస్త్రాలు చెప్పబడుతుంది. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయొచ్చు. ఎవరైనా నిరుపేదలకి 10 మందికి అన్నం దానం చేయడం వల్ల మంచి ఫలితం అనేది కూడా ఉంటుంది. వాళ్ళకి ఆహారం అందించడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పబడుతుంది. ఎందుకంటే సంపూర్ణ అమావాస్య, మార్గశిర అమావాస్యలో దానం చేసిన వారికి పూర్వ పుణ్యం అనేది కలుగుతుందని చెప్పబడుతుంది. అలాగే ఈరోజు మనకు కొన్ని ఇబ్బందులు కలిగిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు రేపటి రోజు నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతుంది. మీ పై అధికారులు మీకు సహకారంగా ఉండి అలాంటి ఇబ్బందులు కలిగించిన ఇబ్బందులు మీకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ములు లతో ఇబ్బందులు కలిగించిన ఆస్తి తగాదాలు, చాలా మానసికంగా ఇబ్బందులు పడి ఒకరిపైన ఒకరు వాదోపవాదాలుగా ఉన్న సమస్య పెద్దల ద్వారా పరిష్కరించుకునేదానికి ఈరోజు మొదలు జరగబోతుంది. వృద్ధి చంద్రుడి ద్వారా మీకు సంపూర్ణ విజయం కలుగుతుంది. ఎటువంటి పరిష్కారాల్లో ఇబ్బందులు లేకుండా మీ కుటుంబంలో చాలా సానుకూలంగా మనసు మార్పు అంటారు. ఖచ్చితంగా మనసు మారుతుంది. అంటే ఒకే రక్తం, ఒకే కుటుంబం అనే ఏకాధిపత్యం రావాలి ప్రతి ఒక్కరికి కూడా. అన్నదమ్ముల్లో ఆస్తి తగాదాలు రాకుండా, అసూయ లేకుండా,
ఈ మానవ జన్మలో రక్త సంబంధం మెరుగైన ఫలితం ఉంటుందని ఈరోజు ఈ అమావాస్య రోజు నుంచి మీకు మొదలు జరుగుతుంది. మీలో మార్పు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. విద్వాంసం అనేది తొలగిపోయి మనసు ప్రేమతో కలిగిన విషయాలు జరగబోతుంది. శుక్రుడు పైన గురు వీక్షణ, అలాగే కుజుడి వీక్షణ యొక్క ప్రభావం వల్ల విద్వాంసం, గురువు యొక్క దీవెన వల్ల మనకు మంచి జరుగుతుందని సంపూర్ణంగా వివరించబడుతున్నది. అలాగే శని భగవానుడు పంచమ రాశిలో సంచారం చేస్తూ తన డిగ్రీల ద్వారా అంటే పాదాల ద్వారా మార్పు జరగబోతుంది. రాబోయే సంవత్సరం లోపల మనకు శని భగవానుడు 5వ స్థానాన్ని విడిచి 6వ స్థానానికి కూడా వెళ్ళగలుగుతున్నారు. అందువల్ల మనకు మంచి రోజులు ఈ అమావాస్య తర్వాత మళ్ళా మంచి రోజులు ప్రారంభమవుతాయి. అందువల్ల మనం ఇప్పుడు నుంచే చాలా జాగ్రత్తగా మనం పనులపైన విజయాలు పొందేలాగా మనం ప్రారంభిస్తాం. అలాగే వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు కలిగించిన వ్యాపారస్తులు చాలా మానసికంగా కృంగిపోయినారా, చాలా జాగ్రత్తగా మీరు అడుగులు వేయండి. మళ్ళీ మీరు పుంజుకునే అవకాశం ప్రారంభమవుతుంది. 10 మంది మీకు సహకారం అందుతుంది. ఏదో ఒక రూపంలో ధన సహాయం కలుగుతుంది. విజయ ఫలితం మీకు కలుగుతుంది. భయపడకండి. చిరు వ్యాపారస్తుల నుంచి వృద్ధి వ్యాపారం అంటే పారిశ్రామిక వ్యాపారస్తుల వరకు చాలా పనులు చేస్తూ కష్టరీతిగా అడుగులు వేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టరీతిగా కష్టపడుతున్నారు. తులారాశికి రాజయోగాలు ప్రారంభమవుతాయి. ఇంకా 2024 చివరి గడియలు వదిలేసి ఈ 2025 అడుగులు వేయబోతున్నాం. మన కొత్త జీవితంలో ఆనందకరమైన సన్నివేశాలను ఎదురు చూడబోతున్నాం. అనేక విజయాలు పొందుతూ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. ప్రేమతో కలిసిన వాళ్ళు ఈరోజు కొంచెం వికర్షణగా ఉంటారు. ప్రేమలో ఉన్న బాధలని ఈరోజు విముక్తి కలిగించినట్లు కనబడుతుంది. అంటే ఒకరిని ఒకరులో ఉన్న ద్వేషాలు బయట పెట్టడం వల్ల విరోధం జరిగే అవకాశాలు అధికంగా ఉంది. కుటుంబ కలహాలు త్వరగా తీరిపోయే అవకాశం ఉంటుంది. అత్తగారికి కోడలకు మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకు ఉన్న మనసులో ఉన్న భావాలను మార్చడానికి గురుదేవుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల అత్తగారిని తల్లిగారిగా అనుసరించుకొని పోవడం, అత్తగారు కోడల్ని కూతురులాగా అనుసరించుకొని పోవడం, ఒక కుటుంబంలో వాదోపవాదాలు లేకుండా నడుచుకోవాలా. ఈ 2024లో వివాహమైన వాళ్ళు చాలామంది విడిపోయిన సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. చాలామంది విడిపోయిన వాళ్ళు ఒంటరితనంతో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండగలిగితే వివాహ విషయంలో జాతకాలు పరిశీలన చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. అందువల్ల పొంతనాలు చాలా జాగ్రత్తగా చేయండి. తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకండి జాగ్రత్తగా. అలాగే సింహరాశి వాళ్ళని వివాహం చేసుకోకండి. అలాగే ధనుసు రాశి వివాహం చేసుకోకండి. చూడండి, కొద్దిగా తెలుసుకోండి, జాగ్రత్త వహించండి. వివాహం అంటే చాలా జీవితకాలంలో మొట్టమొదట విజయం పొందే స్థానమే వివాహం. అక్కడ మొదలైన వివాహం ద్వారానే విజయం పొందగలుగుతాం. అందువల్ల రాబోయే రోజులన్నీ మంచి రోజులుగా ఉంటాయి. త్వరగా మీరు మంచి శుభసూచకమైన అడుగులు వేయండి. విజయం మీ వైపు వరిస్తుంది.